సో, ఈ సంక్రాంతికి 'శంకర వరప్రసాద్' గారు వస్తున్నారంటే ఏమో అనుకున్నాం గానీ, సినిమా అయితే చాలా బావుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంజాయ్ చేస్తాం మూవీ మొత్తాన్ని గూడా. అనిల్ రావిపూడి గారు నెవర్ డిసప్పాయింట్స్ అంటే సంక్రాంతికి ఏమో అనుకున్నాం. హీ ప్రూవ్స్ అగైన్ దట్ హీ ఈస్ ద బెస్ట్ డైరెక్టర్ ఫర్ సంక్రాంతి. సో, కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్ మంచి స్టోరీ ఉంది సినిమాలో. ఎస్పెషల్లీ బాస్ పెర్ఫార్మన్స్ కూడా ఈ సినిమాలో చాలా బావుంటది. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, డాన్స్ కావచ్చు అన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. నాకు తెలిసి 2017 తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఏదైనా ఉందంటే 'బాస్‌కి' 'శంకర వరప్రసాద్' గారు మాత్రమే. ఆల్రెడీ సంక్రాంతికి ఫస్ట్ విన్నర్ అనిపిస్తుంది నాకు. ఇంకా 3 సినిమాలున్నాయి. వాటి రివ్యూ కూడా చేస్తాను. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్ స్టోరీ గూడా చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు. విజువల్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ గూడా చాలా బావుంది. ఎస్పెషల్లీ కామెడీ సీన్స్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయేమో అని ఫీల్ అయ్యాను. క్రింజ్ కామెడీ ఉంటదనుకున్నాను. లాస్ట్ ఫిల్మ్‌తో కంపేర్ చేసి చూస్తే. ఫోర్స్‌డ్ కామెడీ గూడా ఎక్కడా లేదు. చాలా డీసెంట్ కామెడీ ఉంది. అలాగే ఎమోషన్స్ కొంచెం ఈసారి కొంచెం ఎమోషన్స్ మీద వర్కౌట్ చేశారు. ఎమోషన్స్ కూడా చాలా బావున్నాయి మూవీ. సపోర్టింగ్ క్యాస్ట్ విషయానికొస్తే చాలా బాగా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అందరూ గూడా. ఎక్కడ గూడా ఓవర్ యాక్షన్ లేదు. జనరల్‌గా చూస్తూ ఉంటాం మనం 'అనిల్ రావిపూడి' గారి సినిమాల్లో. సో, ఇంకా సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ అన్నీ కూడా బానే ఉన్నాయి. పర్లేదు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే ఎమోషన్ సీన్స్‌లో వెయిటేజ్ యాడ్ చేసింది. ఇంకా ఎలివేట్ చేసింది సీన్స్‌ని. చాలా డీసెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా ఉంది సినిమా. అన్నెసెసరీ సీన్స్ లేకుండా చాలా డీసెంట్ కట్స్ కూడా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బావుంది. ఎక్కడ లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ ఉన్నా సరే, మీకు ఆ ఫీల్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఫీల్ క్యారీ అవుతూ ఉంటది మూవీ అంతా కూడా. సో, ఎక్కడ లాగ్ ఇంకా మైనస్ పాయింట్ ఏదైనా ఉంది సినిమాలో అంటే స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ ఉంటుంది. కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో, ఈ మూవీకి మన రేటింగ్ 3.5. సో, ఇంకా మిగిలిన 3 సినిమాల రివ్యూస్ కూడా మన ఛానెల్‌లో వస్తాయి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అంతవరకు ఉంటా. బాయ్.